వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. వారం లోపల సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ వారిగా కూడా సర్వేలు చేశారు. అలాగే సర్పంచ్లకు సంబంధించి బీసీ కులగణన చేసిన తర్వాతనే చేపడతామన్నారు. దానికి సంబంధించి వారం లోపల బీసీ కులగణ సంబంధించి క్యాస్ట్ వైజ్ గా రిపోర్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రభుత్వం దగ్గరికి రిపోర్ట్ రావడంతో వారం లోపల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో 5-6 రోజుల్లో దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే వచ్చే వారం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తుంది. 50% మించకుండానే రిజర్వేషన్లు. మరి 50% మించకుండా రిజర్వేషన్లు అయితే 42% బీసీలకే ఇస్తా అన్నారు. మరి బీసీలకు 42% ఎక్కడ ఇవ్వాలి, గిరిజనులకు 10% ఎక్కడ ఇవ్వాలి, 12% ఎస్సీ అంటే ఇప్పుడు వర్గీకరణ జరిగింది, మరి దానికి సంబంధించి ఏ విధంగా సెట్ చేస్తారు? అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఉన్నాయి, అవి ఎట్లా చేస్తారు? అలాగే మైనార్టీకి సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ 50% మించద్దు, ఇవన్నీ రిజర్వేషన్ లోపల సెట్ కావాలి. అలాగే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో 42% పెడితేనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ కవిత సవాల్ చేయడం అనేది జరిగింది. నేడు లేదా రేపు కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు తన సిఫారసును సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా బీసీ జనాభాను గ్రామం, మండలం, జిల్లాల వారిగా లెక్కించి 6 కేటగిరీలలో బీసీల రిజర్వేషన్ల కమిషన్ ను సిఫారసు చేసింది. ఒక గ్రామంలో ఉన్న బీసీ జనాభా మేరకు వార్డుల రిజర్వేషన్లను ఫైనల్ చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు మండలంలోని బీసీ జనాభాను పరిగణంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే జిల్లా యూనిట్ గా చేసుకొని జెడ్పీటీసీలు అలాగే మండల పరిషత్లను ఖరారు చేయగా స్టేట్ యూనిట్ ని చేసుకొని జిల్లా పరిషత్ రిజర్వేషన్లను ఫిక్స్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే బీసీ జనాభాని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే జిల్లా యూనిట్ గా తీసుకొని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మండల పరిషత్లను ఖరారు చేయగా స్టేట్ యూనియన్ తీసుకొని జిల్లా పరిషత్ రిజర్వేషన్ ఫిక్స్ చేశారు. కమిషన్ సిఫారసుల మేరకు ఎక్కడెక్కడ బీసీలను సీట్లు కేటాయించాలే అంశంపై పంచాయతీరాజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంది. అలాగే సుప్రీం గైడ్ లైన్స్ మేరకు సిఫారసులు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బీసీ రిజర్వేషన్ ఖరారు చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరిగణలోకి తీసుకున్నది. 50% మించకుండానే రిజర్వేషన్లు అమలు అవుతాయి, న్యాయపరమైన ఎలాంటి చిక్కులు ఉండవని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే కేటగిరీలు ఏ విధంగా ఎలా ఉంటాయి అనే దానిపైన కూడా గ్రామం, వార్డులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అలాగే జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రాష్ట్రం సంపాదించి జిల్లా పరిషత్లకు సంబంధించి క్యాస్ట్ల వారిగా రిజర్వేషన్ల వారిగా రేపు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. సో మరో వారంలో స్థానిక సంస్థల పైన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గ్రామాలలో ఉండే సర్పంచ్ క్యాండిడేట్లు కావచ్చు, ఎంపీటీసీ క్యాండిడేట్లు కావచ్చు, జెడ్పీటీసీ క్యాండిడేట్లు కావచ్చు, ఎంతవరకు సిద్ధం అవుతే ఎంత మంచిది. ఆల్రెడీ ఇప్పుడు 10th ఎగ్జామ్ తర్వాతనా ముందా, ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాతనా ముందా అని చెప్పేసి కూడా డైలమాలో ఉన్నారు. సో ఎగ్జామ్స్ కన్నా ముందే నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. మరి ఒకవేళ 10th ఇంటర్ తర్వాత అనుకుంటే అది మళ్ళీ జూన్లోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తాయి. సో దానికన్నా ముందే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేసేయాలని ప్రభుత్వం భావిస్తుంది. చూద్దాం మరి స్థానిక సంస్థలు ఇప్పటి నుంచి అంటే నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతి తర్వాత అన్నారు, ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లోపల నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. మరి వారం లోపల స్థానిక సంస్థలు జరిగితే ఏ పార్టీకి బెనిఫిట్, 42% రిజర్వేషన్లు అమలు చేయడం ఎంతవరకు పాసిబుల్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.